పేద విద్యార్థులకు ఆకలి తెలియకుండా చేయడంతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తూ మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండే చదువుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు. నర్సరీ నుంచి 10th స్టాండర్డ్ విద్యార్థుల వరకు ప్రత్యేక మెనూ ప్రకారం అల్పాహార భోజనాన్ని అందించడం జరుగుతోంది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలకు అన్ని వసతులను ప్రభుత్వం కల్పిస్తోందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అల్పాహార పథకానికి సంబంధించి జులైవాడ ప్రభుత్వ పాఠశాల నుంచి మరింత సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. నిన్న అమావాస్య కావడంతో కూడా కొంతమంది పిల్లలు మాత్రమే పాఠశాలకు చేరుకున్న నేపథ్యం ఉంది. అయితే నెక్స్ట్ డే మాత్రం పెద్ద సంఖ్యలో కూడా విద్యార్థులు అయితే ప్రభుత్వ పాఠశాలకు అయితే చేరుకుంటున్నారు. తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఇటు విద్యార్థులకు సంబంధించి కూడా అల్పాహారం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేసింది. నిన్న పొంగులేటి మంత్రుల చేతుల మీదుగా కూడా ఈ యొక్క అల్పాహారం పథకం సంబంధించి కూడా ప్రారంభించారు. ప్రస్తుతం మనం హన్మకొండలోని జులైవాడలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మనం ఉన్నాము. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే ఇటు ఉదయం ఏదైతే 8:20 గంటలకు మాత్రము ఇటు పిల్లలందరికీ కూడా అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్కి సంబంధించి కూడా వీరందరికీ కూడా పెట్టిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు హన్మకొండ జిల్లాకు సంబంధించి కూడా ఇటు ఎంఈఓ నెహ్రూ నాయక్ కూడా స్వయంగా పిల్లలకు ఏదైతే అల్పాహారం బ్రేక్ఫాస్ట్ పథకం సంబంధించి ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తుందో ఆ పథకానికి సంబంధించి కూడా పిల్లలందరికీ కూడా దగ్గరుండి కూడా ఇటు విద్యార్థులందరికీ కూడా ఇటు ఏదైతే భోజనం సంబంధించి కూడా సమకూరుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు హన్మకొండ జిల్లాకు సంబంధించిన ఎంఈఓ నెహ్రూ నాయక్ మనతో ఉన్నారు. ఈ యొక్క అల్పాహారం బ్రేక్ఫాస్ట్ పథకం సంబంధించి ఏం మాట్లాడతారు, పిల్లలకు ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది, ఎలాంటి మెనూ ఉండబోతుంది, ఎట్లా దీని పర్యవేక్షణ ఎలా ఉండబోతుంది అనే అంశాలకు సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఎంఈఓ ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటు అల్పాహారం బ్రేక్ఫాస్ట్ సంబంధించి పథకాన్ని అమలు చేస్తూ ఉంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇటు ఎన్ని గంటలకు ఈ యొక్క అల్పాహారం బ్రేక్ఫాస్ట్ మీరు మొదలు కానుంది? చాలా శుభసూచకము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా అల్పాహారం ప్రారంభించింది. నిన్న 15/6/26-27 విద్యా సంవత్సరం ఆరంభంలో నిన్న ఒక అర్ధగంట అటు ఇటు టైం 9 o'clockకే అల్పాహారం అందింది. పిల్లలు చాలా సంతోషంగా నిన్న పూరి పెట్టడం జరిగింది. ఈరోజు ఉప్మా వచ్చింది. పిల్లలు సంతోషంగా బడికి వస్తున్నారు. ఇక్కడ ఉండే పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఈ చక్కటి హైజీన్ ఫుడ్ ప్రభుత్వం అందిస్తుంది. పేద ప్రజల తరపున ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలో గణనీయమైనటువంటి అడ్మిషన్లు పెరగడానికి ఆస్కారం ఉంది. ఇప్పటికే మా హన్మకొండ మండలంలో దాదాపు 560 అడ్మిషన్లు నిన్న ఇవాళ జరిగినాయి. బడిబాట కూడా చక్కగా డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేశాం. మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా సెన్సస్ డ్యూటీతో పాటు బడిబాటను కూడా క్యాన్వసింగ్ చేశారు. వివిధ పాఠశాలలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. మరి ఈ విధంగా మనం ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశం ఉంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారు, విశాల తరగతి గదులు ఉన్నాయి, ఐఎఫ్బి ప్యానల్స్ ద్వారా విద్యాబోధన జరుగుతుంది, ఐఐసిటి ల్యాబ్స్ ఉన్నాయి, సైన్స్ ల్యాబ్స్ ఉన్నాయి, చక్కటి గ్రంథాలయాలు ఉన్నాయి. అన్నీ కూడా ఆట వస్తువులు కూడా కొనడం జరిగింది ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్ నుండి. ముఖ్యంగా హన్మకొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి? ఈ అల్పాహారం బ్రేక్ఫాస్ట్ పథకం సంబంధించి కూడా ఎలాంటి పర్యవేక్షణ ఉండబోతుంది? దీన్ని ఎవరు తయారు చేస్తూ ఉన్నారు? ఇక్కడ హెచ్ఎం హరేరామ హరే కృష్ణ వాళ్ళ ద్వారా మనకు అల్పాహారం అందించడం జరుగుతుంది నిన్నటి నుంచి. ఇది వరంగల్ ఎన్మాముల మార్కెట్లో ఉంది. సెంట్రలైజ్ కిచెన్ ద్వారా మాకు దాదాపు 86 స్కూల్స్ హన్మకొండ అండ్ ఖాజీపేట్ 3 కాలేజీలకు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు విద్యార్థులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ కూడా సహకరిస్తున్నారు. అన్ని రకాల వస్తువులను నాణ్యమైన వస్తువులుగా ఇవ్వడానికి ప్రభుత్వము టెండర్లు ఆహ్వానించింది. కాబట్టి ఎప్పుడప్పుడు మేము ఆలోచించి పేద పిల్లల యొక్క అభ్యాసం, విద్యకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా ప్రభుత్వము మంచి ఆలోచన చేసిందని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం జులైవాడ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు భాస్కర్ సార్ ఉన్నారు. మొత్తం ఏదైతే నర్సరీ నుంచి 10th వరకు ఎంతమంది పిల్లలు ఉన్నారో వారందరికీ కూడా అల్పాహారం ఏ విధంగా అందుతుంది అనే అంశానికి సంబంధించి కూడా వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? బడిబాట కార్యక్రమం ఏ విధంగా నిర్వహించారు? ఎంతమందికి మీరు ఈ అల్పాహారం సంబంధించి కూడా విద్యార్థులకు అందిస్తూ ఉన్నారు? ప్రభుత్వ ఉన్నత పాఠశాల జులైవాడలో 428 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో మేము గత వేసవి సెలవులలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మరియు మేము సొంత ప్రణాళిక ప్రకారం మాకున్న స్లమ్ ఏరియాస్ నాగేంద్ర నగర్ కానివ్వండి, లోటస్ కాలనీ కానివ్వండి,
ఈ బంధన్ చెరువు ఏరియా కానివ్వండి, ఇందిరమ్మ కాలనీస్, ఈ ప్రాంతంలో దాదాపుగా ప్రతి ఇల్లు తిరిగి ఈ బడివాడ కార్యక్రమం నిర్వహించడం అయింది. మేజర్గా స్లమ్ ఏరియాస్ అన్నీ కవర్ చేసాం. దాని ప్రకారం మాకు అడ్మిషన్స్ అవుతున్నాయి. ఇప్పటివరకు దాదాపుగా 42 అడ్మిషన్స్ అయ్యాయి. ప్రైమరీ పాఠశాల ఉన్నది, ఉర్దూ మీడియం విద్యార్థులకు కూడా ఇస్తున్నాం. అందులో దాదాపుగా 72 మంది విద్యార్థులు ఉన్నారు. వారు మరియు మా పిల్లలు అందరూ అల్పాహారం నిన్నటి నుంచి ప్రారంభమైంది. అదేవిధంగా మనకు హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా వచ్చే అల్పాహారంలో కూడా మంచి మెనూ తయారు చేశారు. అంటే పిల్లలకు శారీరక ఎదుగుదలకు ఉపయోగపడే మెనూను తయారు చేశారు. అది పిల్లలు చదువుకోవడంలో ఈ అల్పాహారం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ముఖ్యంగా కూడా పిల్లలకు ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. పాఠశాలను కూడా తీర్చిదిద్దుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పేరెంట్స్కు మీరు ఏం విజ్ఞప్తి చేస్తారు? ప్రభుత్వ పాఠశాలలు చాలా బాగున్నాయి. బయట ప్రభుత్వ పాఠశాలల మీద ఒక రకమైన నెగిటివ్ ప్రచారం ఉంది. మీరు వచ్చి చూడండి, మీ పరిసరాలలో ఉండే ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి అక్కడ ఉన్న వసతులను చూడండి, ప్రభుత్వం అందించే ఫెసిలిటీస్ను చూసి మీరు సంతృప్తి చెందితే చేర్పించండి. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలను చూసినట్టు మీరు పాఠశాలను అయితే ప్రైవేట్ పాఠశాలను ఎంచుకుంటారో ఆ పాఠశాలకు వెళ్ళండి, రెండింటిని కంపేర్ చేసి ఎక్కడైతే మా పిల్లవాడికి శారీరకంగా, మానసికంగా, విద్యాపరంగా సరి అయిన విద్య లభిస్తుంది అనే నమ్మకం కలిగితే అక్కడ జాయిన్ చేయండి. మేము గుడ్డిగా మమ్మల్ని నమ్మి రమ్మనట్లేదు. మా దగ్గరికి రండి, చూసి మా మీద నమ్మకం ఏర్పడితే ఇది మేము 4 రోజులు పనిచేసి ఇంకో పాఠశాలకు వెళ్తాం. ఇది మీ హ్యాబిటేషన్లో ఉండే మీ పాఠశాల. మీరు దీన్ని కాపాడుకున్నంత కాలం మీకు భవిష్యత్ తరాలను అందిస్తుంది. యాజ్ ఎ రిపోర్టర్గా మీరు కూడా చూస్తున్నారు, మానసికంగా మా పిల్లలు చాలా దృఢంగా ఉంటారు. ఇక్కడ వాడికి గెలవడం తెలుసు, ఓడిపోవడం తెలుసు, ఓడిపోయినప్పుడు కుంగిపోకుండా ఉండడం తెలుసు చిన్నప్పటి నుంచి. మీరు అదే ప్రైవేట్ పాఠశాలలో కోళ్ళ ఫారంలో బాయిలర్ కోళ్ళు ఎట్లుంటాయో అట్నే ఉంటారు. చిన్న ఎండకు కూడా తట్టుకోలేదు కోడి. అదేవిధంగా వాళ్ళు చిన్న ఓటమిని కూడా తట్టుకోలేరు. గత 4-5 సంవత్సరాలలో జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలలో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. దీని మీద నేను స్టడీ చేసే చెప్తున్నాం. ఏదో మా పిల్లలు మానసికంగా దృఢంగా ఉంటారు, అన్ని రకాలుగా సమగ్రంగా వాళ్ళ లోపల ఎదుగుదల ఉంటుంది. దీన్ని అర్థం చేసుకొని ప్రభుత్వ పాఠశాలలకు తల్లిదండ్రులు వచ్చి చూసి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి, మన ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, చాలా రకాల జ్యోతిరావు పూలే, మైనారిటీ వెల్ఫేర్, రకరకాల పాఠశాలలు ఉన్నాయి. మీకు అందుబాటులో ఉన్నవి మీకు నచ్చిన పాఠశాలల్లో చేర్పించండి. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకోండి. రేపటి మీ పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి మాతో పాటు సహకరించి మాతో పాటు నడవాల్సిందిగా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అల్పాహారం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని తీసుకువచ్చిందో అది తీసుకురావడం అనేది చాలా శుభసూచకం అంటూ కూడా ఇటు ఉపాధ్యాయులు, ఇటు మండల ఎంఈఓ కూడా చెప్తా ఉన్నారు. అయితే ఏదైతే పోషకాలు కలిగినటువంటి ఆహారాన్ని అందిస్తే పిల్లలు దృఢంగా ఉంటారు. ఇటు కార్పొరేట్ స్థాయిలో ప్రైవేట్ పాఠశాలలు ఏ విధంగా అయితే ఉన్నాయో గవర్నమెంట్ పాఠశాలను కూడా ప్రభుత్వం ఆ విధంగా తీర్చిదిద్దుతుంది. విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పాఠశాలకు పిల్లలు పంపే విధంగా కూడా కృషి చేయాలంటూ కూడా ఇటు హన్మకొండ జిల్లాకు సంబంధించిన ఎంఈఓ కావచ్చు, ఇటు ప్రధాన ఉపాధ్యాయులు కూడా ఇటు విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి వరంగల్లోని ఇటు జూలైవాడ ప్రభుత్వ పాఠశాలలో ఉందని చెప్పవచ్చు. విడుదల సుధీర్ తారకృష్ణ, A6 న్యూస్, వరంగల్.